గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి, వీటికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి? యాక్చువల్గా మనకు జీర్ణకోశ వ్యవస్థలో సమస్యలు కనుక తీసుకుంటే మనకు పైల్స్ ఫిషర్ ఫిస్టులా కిందకు ఉంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. పైల్స్ రావడానికి కనుక కారణం కానీ తీసుకుంటే మూడింటికి మనకు సేమ్ రీజన్ ఉంటుంది, కాన్స్టిపేషన్. సో మలబద్ధకానికి ఏవైతే దారి తీస్తాయో ఆ పరిస్థితుల్లో మనకి పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ రావడానికి ఉంటుంది. అండ్ పైల్స్కి అయితే మనకు అదనంగా హైపర్ టెన్షన్ రీజన్ కూడా మనకు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఉంటాయి. సో ముఖ్యంగా కాన్స్టిపేషన్కి దారి తీసే పరిస్థితులు కనుక తీసుకుంటే మనకి ఎక్కువ కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా అంటే ఫ్రీక్వెంట్ హిస్టరీ ఆఫ్ ఎనీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ పాస్టిస్ట్లో కనుక ఉన్న కొంతమందికి ఎవ్రీ 6 months కానీ ఇయర్లీ వన్స్ కానీ ఎక్కువగా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఫీవర్స్ వస్తాయి. దానివల్ల ఇండైరెక్ట్గా లివర్ అనేది డ్యామేజ్ అయ్యి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మనకు బ్లోటింగ్ అబ్డామిన్ కానీ కాన్స్టిపేషన్ వచ్చి ఈ పోస్ట్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ నవడేస్ ఎక్కువ పెరుగుతున్న ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. వీటన్నిటికి తోడు మనకి సెడెంటరీ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవడం, కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్గా ఉండడం కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. స్థూలకాయం ఉన్న అంటే అధిక బరువు ఉండడం వల్ల కూడా మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం, కాన్స్టిపేషన్ రావడం. వాటన్నిటికి తోడు కనుక తీసుకుంటే కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్, హైపోథెరల్ లాంటి సమస్య ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు ఉంటాయి. సో లో మెటబాలిక్ రేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జీర్ణకోశ వ్యవస్థ స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అండ్ కొన్ని రకాల మెడికేషన్ వల్ల యాంటీ డిప్రెసెంట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల అంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ కానీ లేకపోతే యాంగ్జైటీ ఉన్న వాళ్ళు యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ కానీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అది కొన్ని మంత్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వీళ్ళని సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కనుక తీసుకుంటే టైంకి ఫుడ్ తీసుకోకుండా అంటే ఇర్రెగ్యులర్ డైటరీ ప్యాటర్న్, సో టైంకి ఫుడ్ తీసుకోకపోవడంతో పాటు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్న, సో మినిమం 6 to 8 hours సార్ మనకు స్లీప్ ప్యాటర్న్ అనేది ఫర్ ఎవ్రీబడి అది ఇంపార్టెంట్. అది ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ అవ్వడం వల్ల కూడా షిఫ్ట్ సిస్టమ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డిస్టర్బ్ స్లీప్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ రెగ్యులర్గా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ట్రిగ్గరింగ్ టు ద గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఇరిటేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం రావడం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలామంది వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో పర్ డే మనకు మినిమం 3 to 4 liters అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో సీజన్ని బట్టి అది కొద్దిగా వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సో ఇంటేక్ ఆఫ్ ద వాటర్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా థర్స్ట్లెస్ కండిషన్స్ అంటుంటాయి. వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల డిహైడ్రేషన్ ఎక్కువైపోయి మెటబాలిజంకి నథింగ్ బట్ జీర్ణాశయంకి సరిగా ఎంజైమాటిక్ ప్రొడక్షన్ లేకుండా సరిగా పార్షియల్ డైజెషన్ అవ్వడం వల్ల కూడా కాన్స్టిపేషన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ జనరల్గా మనకి ఇవన్నీ కూడా కాకుండా కామన్ ఫ్యాక్టర్ టు ఎవ్రీవన్ స్ట్రెస్ ఇంపాక్ట్ అంటాం. సో మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకు ఇండైరెక్ట్గా హార్మోనల్ చేంజెస్ బాడీకి గురైపోయి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు పైల్స్ కనుక తీసుకుంటే మనకు స్టేజెస్ పరంగా మనం గమనిస్తాం. సో ఇంటర్నల్ పైల్స్ అంటూ ఉంటాం, దట్ ఈస్ గ్రేడ్ 1 ఫస్ట్ స్టేజ్ కనుక తీసుకుంటే సో జస్ట్ ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద పేషెంట్ ఏం ఫీల్ అవుతాడు, ఫాస్ట్ హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్ ఆర్ సడన్ ఎజెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ మోషన్ వెళ్ళినప్పుడు సడన్గా బ్లడ్ పడిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రెష్ బ్లడ్ అనేది ఉంటుంది. పెయిన్లెస్ కండిషన్, కంప్లీట్గా పెయిన్ అనేది ఉండదు, బట్ భయాందోళన గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే స్టేజ్ని కనుక నెగ్లెక్ట్ చేసినా అది కొన్ని వారాలు ఉండొచ్చు, లేకపోతే కొన్ని రోజుల్లోనే ఇట్ మే లీడ్స్ టు సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ కనుక తీసుకుంటే మనకు అక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద వీన్ అవుతుంది. కాబట్టి ఆ వీన్ అనేది మోషన్తో పాటు బయటకు రావడం, లోపలికి వెళ్ళడం, ఏదర్ 1 or 2, 3 or 4 కొంతమందికి 4-5 కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. మల్టిపుల్ కూడా జస్ట్ లైక్ గ్రేప్ బంచ్. అప్పుడు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సివియర్గా పెయిన్ రావడం, మోషనల్ భయాలు అనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో థర్డ్ స్టేజ్ అంటే కనుక తీసుకుంటే మనకు ఆ గ్రేప్ బంచ్ అంటే పైల్స్ అనేది ఎక్స్టర్నల్ అంటే గ్రోత్ అనేది బయటనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రేడ్ 1, 2, 3 అనే స్టేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఇచ్చింగ్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి బ్లడ్ మాత్రం ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ పర్సన్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ని బట్టి మనకి సిమ్టమ్స్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యూరేషన్ కూడా ఏదైనా పాథాలజికల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కూడా అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ని బట్టి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్, పైల్స్ ఫిషర్ ఫిస్టులా మధ్య తేడా ఏంటి? సో యాక్చువల్గా అయితే ఇందాక చెప్పండి పైల్స్ సిమ్టమ్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఫిషర్ ఫిస్టులా కనుక తీసుకుంటే మనకు ఫిషర్ అంటే కనుక కాన్స్టిపేషన్ ఇస్ ద రీజన్, బేసిక్ రీజన్ అన్నిటికీ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అదే అయినా కూడా సో మనకు సిమ్టమాటికలీ ఇబ్బంది ఉంటాయి. ఎమోషనల్ ఫిషర్ అంటే డిఫరెంట్గా ఉంటుంది, పెయిన్ఫుల్ కండిషన్ సివియర్గా. సో పెయిన్ విల్ స్టార్ట్ బిఫోర్ డెఫెకేషన్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ కొన్ని అవర్స్ వరకు కంటిన్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మోషన్ వెళ్ళినప్పుడు మోషన్కి బ్లడ్ స్ట్రీక్ రావడం, సెపరేట్గా బ్లడ్ పడకుండా స్ట్రీక్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా బర్నింగ్ పెయిన్, మంటతో కూడిన మోషన్ అంటే పెయిన్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ రావడం,
ప్రికింగ్ సెన్సేషన్ అంటే సూదులతో గుచ్చినట్టు కానీ స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ కానీ అంటే ఏదో సంథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ యానల్ రీజన్ కిందికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని గంటల తరబడి పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో కంపేరిటివ్లీ పైల్స్ అంటే రక్తహీనత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీజర్ పెయిన్ వల్నరేబుల్ అంటే చాలా అన్కంట్రోలబుల్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దే కాంట్ టాలరేట్ ద పెయిన్. సో పైల్స్ కంటే మనకు పేషెంట్స్ ఫీజర్ వాళ్ళు టాలరేట్ చేయలేకుంటే తొందరగా విజిట్ అవుతారు హాస్పిటల్స్కి కంపేర్ చూసుకున్నా కూడా. అండ్ థర్డ్ గ్రేడ్ కనుక మనకు మామూలుగా థర్డ్ తీసుకుంటే కనుక ఫిస్టులా అంటాం. సో పెరియానల్ యాబ్సెస్ లాగా అంటే చీమగడ్డలాగా వస్తుంది, ఏ విధంగా సెగ్గడ్డలాగా కనిపిస్తాం మనకి పెరియానల్ యాబ్సెస్ లాగా కనిపించడం, ఇది ఇచ్చింగ్ కానీ ఇనీషియల్లీ మ్యూకస్ డిశ్చార్జ్, దెన్ పస్ డిశ్చార్జ్ రావడం, బ్లడ్ హిస్టరీకి పస్ డిశ్చార్జ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బ్లడ్ లాస్ కంటే ఎక్కువ ఇది ఇన్ఫ్లమేటరీ చేంజ్, ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది మల్టిపుల్గా అంటే 4 o'clock పొజిషన్, 8 o'clock పొజిషన్, 9 o'clock పొజిషన్ అని చెప్పేసి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవ్వడం, సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంతమంది చిల్స్ విత్ ఫీవర్ అంటే జ్వరంతో కూడిన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రికరెంట్గా వస్తూ ఉంటాయి. సో కంపేరిటివ్ ఈ డిజీజ్ ఏంటంటే రికరెంట్ అనేది మనకి ఎక్కువ ఫిస్టులా అని చూస్తాం. అది టీబీ పెథాలజీ ఉంటాయి, ట్యూబర్క్లోసిస్ పెథాలజీ ఉన్నా కానీ డయాబెటిక్ పెథాలజీ ఉన్నా కానీ ఇవి రికరెంట్ ఫిస్టులాస్ మనకి ఈవెన్ సర్జరీ తర్వాత కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్, పైల్స్ ఫిషర్ ఫిస్టులలో పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువగా ఏ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటారు? యాక్చువల్గా మనకు 3 ప్రాబ్లమ్స్ కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ కాన్స్టిపేషన్ బట్టి పేషెంట్ లైఫ్ స్టైల్ని బట్టి. బట్ ఎక్కువగా మనకు పైల్స్ గమనిస్తుంటాం. బట్ ఇంటాలరెన్స్ అనేది ఫిషర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో దే కాంట్ టాలరేట్ సో పెయిన్ కండిషన్లో. బట్ యాజ్ సచ్ 3 డిజీజెస్ ఆర్ సో కండిషన్ మన 3 మన యాజ్ ప్యాథాలజీ కనుక తీసుకుంటే 3 కరెక్షన్ చేసుకుంటే ఓకే 3 రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో పెయిన్ కిల్లర్ రూపంలో యాంటీబయాటిక్ రూపంలో ఇవ్వడం వల్ల ప్రాబ్లం రెక్టిఫై కాదు, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువ సర్జికల్కి వెళ్ళేసి ఎక్కువ క్రిటికల్గా ఇంటర్నల్గా డ్యామేజ్ చేసే కనుక చూసుకుంటే మనకు ఫిస్టులా కింద గమనిస్తాం. సో ఇంటర్నల్ ఓపెనింగ్ కూడా టోటల్గా క్లియర్గా క్లోజ్ కాకపోతే రిపీటెడ్లీ ఎవ్రీ 6 months వస్తుంది. దే కాంట్ సిట్ అంటే చెగ్గడ్లాగా వచ్చి సివియర్గా రావడం వల్ల యాబ్సెస్ ఫామ్ అవ్వడం వల్ల కూడా రప్చర్ అవుతుంది, ఇట్ విల్ ఫామ్ అగైన్, రప్చర్ అవుతుంది, ఇట్ ఫామ్ అగైన్. కాబట్టి దే కాంట్ సిట్ ఫర్ ఏ వెల్. సిమిలర్ థింగ్ పైల్స్ వాళ్ళు అంతే గ్రేప్ బంచ్ లాగా 3 or 4 ఉంటుంది అనుకోండి, అది ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్ అయినప్పుడు మాత్రం దే కాంట్ సిట్ బైక్ కూర్చోలేరు, బైక్ మీద వెళ్ళలేరు, చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బ్లడ్ లాస్ ఆఫ్ బ్లడ్ అనేది ఎక్కువ మనకి పైల్స్లో గమనిస్తాం, పెయిన్ఫుల్ కండిషన్ ఎక్కువ మనకి ఫిషర్లో గమనిస్తాం. అండ్ డిజీజ్ ప్రోగ్రెస్ అంటే సర్జికల్ ఎక్కువగా వండుకున్నా కూడా రిస్క్ ఉండే ఫ్యాక్టర్ మనకి ఫిస్ట్లో గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంటాలరెన్స్ బట్టి ఫిషర్, బట్ పెథలాజికల్లీ 3 సిమిలర్గా ఉంటాయి. ఇంకా ఫిస్ట్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, అది రావడానికి కారణం ఏంటి అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గుతుందా? యాక్చువల్లీ ఇంకా ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ వల్ల అయితే ఏ విధంగా రెక్టమ్ వీన్స్లో మనకు ప్రెషర్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయా, సిమిలర్ థింగ్ ఎనీథింగ్ దట్ లీడ్స్ టు ప్రెషర్ ఓవర్ యువర్ రెక్టల్ వీన్స్, నథింగ్ బట్ అది ఎక్కువగా మనకి ఇప్పుడు పైల్స్ ఉన్నా కూడా డ్యూరింగ్ మెన్సెస్ పీరియడ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్ థింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఊంబ్ అనేది పెరుగుతుంది కాబట్టి బ్యాక్ ప్రెషర్ ఉండి రెక్టమ్ వీన్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల రప్చరింగ్ కానీ లేకపోతే ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు, ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. ఇవి 3 మనకు కాజిటివ్ ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ మ్యాక్సిమం ఫస్ట్ ట్రైమిస్టర్లో రాదు, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా బేబీ గ్రోత్ ఉంటుందో ఆర్ పోస్ట్ డెలివరీ తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో చాలామందికి కాన్స్టిపేషన్ హిస్టరీ కనుక లేకుంటే ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. బట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. పోస్ట్ డెలివరీ తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తాం. సో అందుకోసమని సో డెలివరీ తర్వాత కూడా చాలా డైటరీ ఇంపాక్ట్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించడం వల్ల పీచు పదార్థాలు కానీ వాటర్ ఇంటేక్ కానీ స్లీప్ ప్యాటర్న్ కానీ ఫుడ్ విషయంలో కానీ జాగ్రత్తలు పాటిస్తే రిపీట్ కాకపోవచ్చు. బట్ ఇర్రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్లీ ఆల్రెడీ పోస్ట్ డెలివరీ తర్వాత ప్రెషర్ వల్ల వచ్చింది ట్రిగ్గరింగ్ కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైటరీ హ్యాబిట్స్ కూడా ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఇట్ మే కమ్. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ వల్ల వస్తుంది అన్నారు కదా, అయితే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో యాక్చువల్లీ మనకి ఇన్ జనరల్ ఫుడ్ కనుక తీసుకుంటే మనకు పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, రఫేజ్ ఫుడ్ అంటూ ఉంటాం. సో చాలామందికి జ్యూసెస్ అలవాట్లు ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ జ్యూసెస్ కంటే కూడా మనకి డైరెక్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో బాడీలో మనకి డైజెషన్కి ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లాండ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటాయి. అండ్ గ్యాసెస్ ఫామ్ చేసే ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి, పల్సెస్ లాంటిది కావచ్చు, అది అవాయిడ్ చేయడం వల్ల డైజెషన్ అనేది ప్రాపర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైజెషన్ ఉన్న పీపుల్కి ఇది కంపల్సరీ. అండ్ టైం టు టైం ఫుడ్ మెయింటైన్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. స్లీప్ ప్యాటర్న్ ఆల్సో 6 hours ఉండాలి. సో స్ట్రెస్ ఫర్ ఎవ్రీ వన్, మనకు స్ట్రెస్ ఉంటుంది, నో వన్ అంటే ఎవరికి స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ దాన్ని మెయింటైన్ చేయడం యోగా కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల కూడా అది కొంతవరకు కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ వాకింగ్, సెంటరీ యాక్టివిటీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే సిట్టింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు దే కాంట్ అవాయిడ్, ఎందుకంటే మన ప్రొఫెషన్ అవాయిడ్ చేయలేం కాబట్టి
మిగిలిన టైంలో రెగ్యులర్ వాకింగ్ చేస్తూ బాడీ మాస్ ఇండెక్స్ నథింగ్ బట్ వెయిట్ని కనుక కొద్దిపాటి మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి సమస్య ట్రిగ్గరింగ్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. చాలామంది ఎక్కువ తీసుకోవాలంటే కనుక ఇన్ బిట్వీన్ ఆఫ్ ద ఫుడ్ తీసుకోవద్దు. సో ఫుడ్ తినేటప్పుడు మధ్యలో ఎక్కువ తీసుకుంటే ఏంటంటే డైల్యూషన్ ఆఫ్ ద యాసిడ్ అయిపోయి ప్రాపర్ డైజెషన్ కాకపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ చూయింగ్ హరిబర్గా తినకుండా తిన్న తర్వాత ఒక పావు గంట కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు యాసిడ్ సాల్యుబుల్ అని కాకుండా నార్మల్గా మెయింటైన్ అయిపోయి కంప్లీట్ డైజెషన్కి ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా ప్రాపర్గా మనకు 10 to 12 గ్లాసెస్ అన్న మినిమం పర్ డే తీసుకోవడం ఈ 1 hour ఫ్లషింగ్ అవుట్ కానీ ప్రాపర్ డైజెషన్ కానీ మనకు అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అవాయిడింగ్ థింగ్స్ కనుక తీసుకుంటే చాలామందికి స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ట్రిగర్ నాట్ ఓన్లీ దిస్ డిసీజ్ ఫర్ ఎవ్రీ డిసీజ్ ట్రిగ్గరింగ్ అవుతుంది. కాబట్టి దే షుడ్ క్విట్. ట్యాపరింగ్ అని కాకుండా ఎంత తొందరగా క్విట్ చేస్తేనే మెడిసిన్ కూడా రెస్పాండ్ అవుతాయి, రాని వాళ్ళకి రాకుండా కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్కహాలిజం ఆల్సో ఎందుకంటే లివర్ విల్ బి స్ట్రెస్డ్ ఇండైరెక్ట్లీ. సో లివర్ ఇండైరెక్ట్గా స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో దానివల్ల ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడం, కొలెస్ట్రాల్ పెరగడం, వాళ్ళు ఇండైరెక్ట్గా హైపర్ టెన్షన్ రావడం, పైల్స్ రావడం, డైజెషన్ ప్రాపర్ లేకపోవడం స్టెప్ బై స్టెప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొద్దిపాటలు జాగ్రత్తలు కనుక పాటిస్తే రాని వాళ్ళకి రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకుండా దే హ్యావ్ టు మెయింటైన్. సో వీటన్నిటితోడు స్పైసీ కానీ మసాలా ఫుడ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. ముఖ్యంగా మనకు స్పైసీ మసాలాస్ ఎక్కువగా నాన్ వెజ్లో ఎక్కువగా గమనించే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. ఇనీషియల్లీ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసిన ప్రాబ్లం తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విత్ హోమియోపతి బెనిఫిట్ ఏంటి అంటే వన్స్ అంటే మెడిసిన్స్ వాడిన తర్వాత నార్మల్గా అయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ స్పైసీ తీసుకోవచ్చు. బట్ సివియర్గా కాకుండా మోడరేట్ తీసుకోవడం వల్ల మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, ప్రెగ్నెన్సీ లేడీస్ ఆల్రెడీ ఒక మెడికేషన్లో ఉంటారు కదా, ఈ ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడచ్చా? ఏంటంటే వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది, వాడచ్చా లేదా అన్న ఒక డౌట్ ఉంటుంది కదా, వీళ్ళు వాడచ్చు అంటారా? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అంటే చాలా వరకు సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు, నాట్ ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్. సో మిగిలిన వాళ్ళు కూడా చాలామందికి అదర్ మెడికేషన్ మీద చాలామంది ఉంటారు. డయాబెటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కానీ, ఎనీ అదర్ హిస్టరీ వాళ్ళు మెడికేషన్ మీద ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఆ మెడికేషన్కి మన మెడిసిన్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళు హోమియో చికిత్స వాడొచ్చా వాడద్దా అని కూడా ఉంటుంది. బట్ హోమియో చికిత్స వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు, స్టెరాయిడ్ రూపంలో మెడిసిన్ ఉండదు. కాబట్టి సో బేబీకి ఎలాంటి రిస్క్ లేకుండా ఈవెన్ ద ఫీడింగ్ మదర్స్ కావచ్చు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, టిల్ డెలివరీ వరకు కూడా నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ వాడిన కేసెస్ ఉన్నాయి. నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే ఇచ్చే మెడికేషన్ అనేది మనకు స్టెరాయిడ్ రూపంలో ఉండదు, ఇమ్యూనిటీ బూస్టింగ్ రూపంలోనే ఉంటుంది. ఇమ్యూనిటీ ఆర్గనైజేషన్ సెటరేట్ చేస్తుంది అండ్ అండర్లైంగ్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేస్తుంది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, బెనిఫిట్సే ఉంటాయండి. ఓకే డాక్టర్, డయాబెటిక్ పేషెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా కాన్స్టిపేషన్స్తో బాధపడుతూ ఉంటారు, ఈ పైల్స్ ప్రాబ్లమ్స్తో కూడా చాలా వరకు బాధపడుతుంటారు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినకూడదు, ఇలా ఉంటుంది కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా డయాబెటిక్ కనుక తీసుకుంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ రావడం డయాబెటీస్ రావడం అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం అండ్ ఎవ్రీ ఆర్గాన్ రిస్క్ ఉండే ఛాన్స్ ఆస్కారం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో నథింగ్ బట్ పైల్స్ అంటే నా కాన్స్టిపేషన్ రాకుండా చూసుకోవడానికి మనకు చాలా రకాలు ఉంటాయి. ఈ విధంగా అయితే డయాబెటిక్ ఫ్రూట్స్ కొన్ని అవాయిడ్ చేయాలి, అంతే స్వీట్ ఉన్న ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అంతే తప్ప పీచు పదార్థాలు అనేది రెండింటికి బెటరే. షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి మనకు రెఫ్రెష్ ఫుడ్ ఇంపార్టెంటే. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి కూడా రెఫ్రెష్ ఫుడ్ ఇంపార్టెంటే. అండ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే కూడా మన డయాబెటిక్ పీపుల్కి మనకు నాన్ వెజ్ అని అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సిమిలర్ థింగ్ మనకు కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి, పైల్స్ ఫిజర్ ఫిస్లో రాకుండా ఉండాలి అంటే అది అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం రెండు డైట్ సిమిలర్గానే ఉంటుంది, బట్ స్వీట్స్ ఫ్రూట్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. అది ఈ ఎందుకంటే డయాబెటిక్ ట్రిగ్గర్ అయిందనుకోండి, ఈవెన్ దో స్వీట్ ఫుడ్ తీసుకున్నా కూడా కాన్స్టిపేషన్ నార్మల్గా మెయింటైన్, డయాబెటిక్ ట్రిగ్గర్ అయితే మళ్ళీ ఇట్ మే రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దే నీడ్ టు అవాయిడ్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అండ్ ఎట్ ద సేమ్ టైం పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, వాటర్ టేక్ తీసుకోవడం. ఎనీవే రెండింటికి వాకింగ్ అవసరమే. సో బోత్ అవే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అన్వేష గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఏం లేదు మేడం, మోషన్ వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఓకే, కొంచెం హార్డ్ కూడా వస్తుంది అనమాట వాసన అనేది. ఓకే, కొన్నిసార్లు బ్లడ్ కూడా చాలా పోయిన సందర్భాలు ఉంటాయి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? నాకు అండి 1 year అవుతుందండి. ఆల్మోస్ట్ 1 year నుంచి. మరి మెడిసిన్స్ ఏం వాడట్లేదా? వాడానండి అప్పటి వరకే, అంటే అప్పటి వరకే తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీ వయసు ఎంత అండి? నాది అండి 21 అండి. ఓకే, అంటే థైరాయిడ్ కానీ మన ప్రాబ్లం ఉందా మీకు? బీపీ కానీ థైరాయిడ్ కానీ? ప్రాబ్లం లేదు. ఓకే, యాక్చువల్లీ కాన్స్టిపేషన్ క్రానిక్ సిన్స్ 1 year నుంచి ఉంది. సో లివర్ ప్రాబ్లం వల్ల కావచ్చు, టైంకి ఫుడ్ లేకుండా ఇందాక చెప్పిన ఏ రీజన్స్ అన్న వల్ల కావచ్చు.
సో చాలామంది ఏంటంటే పెయిన్ వస్తుందని కానీ పెయిన్ కిల్లర్ వాడడం ఉంటుంది, పరిగెటివ్ మోషన్ ఫ్రీలో పరిగెటివ్ ఆ పూటకే వాడతారు, అప్పటి వరకు కరెక్షన్ అవుతుంది. బట్ ఇచ్చే మెడికేషన్ హోమియో చికిత్స వల్ల ఏంటంటే మీకు మలబద్ధకం క్లియర్గా చేస్తుంటే కాన్స్టిపేషన్ కరెక్షన్ చేస్తూ గట్ సిస్టమ్ నార్మల్గా చేస్తుంది, ప్రాపర్ డైజెషన్, దట్ టు కంప్లీట్ డైజెషన్, అసిమిలేషన్ అండ్ డెఫికేషన్ ఇది నార్మల్గా అవుతుంది. అండ్ దాంతోపాటు గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గుతూ మలబద్ధకం క్లియర్ అవుతుంది కాబట్టి మీకు మళ్ళీ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ లేకుండా కరెక్షన్ అవుతుంది. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఆగిపోతుంది, నొప్పి లేకుండా నార్మల్ మోషన్ అయితే కనుక ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్ ఏదైతే ఉందో కూడా అది మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ స్కిన్ ట్యాగ్ మాత్రమే మనకు వాటర్ రూపంలో మిగిలిపోయే అవకాశాలు ఉంటాయండి. సో మన దగ్గర వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, పెయిన్ కూడా తొందరగా తగ్గి సంవత్సరాల తర్వాత మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా కొన్ని డేస్లోనే నార్మల్గా అయిన కండిషన్స్ చాలా కేసెస్ ఉన్నాయి. కాకపోతే కొంచెం డైట్ కానీ వాటర్ రూపంలో కానీ అది కొంచెం మెయింటైన్ చేసుకుంటూ కానీ మెడిసిన్స్ వాడితే మీకు ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఒక డాక్టర్ కొందరు చూస్తే ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ రికరెన్స్ వాళ్ళకి అవుతూ ఉంటుంది. అయితే హోమియో వాడడం వల్ల పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అండ్ మీరేమైనా రిస్ట్రిక్షన్స్ చెప్తారా? యాక్చువల్గా చాలామంది డౌట్ ఏంటంటే సివియర్, ఇప్పుడు ఫిజర్ కేసే తీసుకుందాం. సో చాలామంది భయపడుతూ ఉంటారు, ఇంత సివియర్గా పెయిన్ ఉంది, హోమియోస్ చాలా స్లోగా కదా, మెడికేషన్ కొందరుగా అవుతుందో లేదు తగ్గదని చెప్పేసి. సో ఆ విధంగా ఒకటి కొంతమందికి పైల్స్ వాళ్ళు ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్, ఏమో క్యాన్సర్ కిందికి దారితీస్తుందని చెప్పేసి చాలామంది సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. ఫిస్టులో అయితేనేమో పెయిన్ కాంటాలరేట్ కాబట్టి ఫీవర్ చిల్స్తో పాటు చాలామంది దాని కూడా సర్జికల్గా వెళ్తూ ఉంటారు. బట్ సర్జరీ ఈజ్ నాట్ ద ఎండ్. అంటే దానివల్ల ఏంటంటే ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై కాకుండా వితిన్ 3 monthsలో కానీ వితిన్ 6 monthsలో కానీ మళ్ళీ రిపీట్ అయ్యి ఆ విధంగా చేసుకుని వచ్చిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ హోమియో చికిత్స ఏంటంటే మనకు సొల్యూషన్ విధానంలో ఉంటుంది, ఎందుకంటే అండర్లయింగ్ ప్రాబ్లం రెక్టిఫై అవ్వడంతో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి. 10% పేషెంట్ క్రానిక్ స్మోకర్ అనుకోండి, మళ్ళీ కనుక అలవాటు చేస్తే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్కహాలిజం కంటిన్యూగా రెగ్యులర్గా కనుక చేస్తుంటే, సోషల్ డ్రింకింగ్ ఇట్ వోంట్ ఎఫెక్ట్, బట్ సోషల్ డ్రింకింగ్ అని కాకుండా రెగ్యులర్గా కనుక తీసుకుంటే మనకి లివర్ స్ట్రెస్ అవ్వడం వల్ల ఇట్ మే రిపీట్ అన్లెస్ అంటిల్ మన పెథలాజికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నాం కాబట్టి, సిస్టమ్ ఆఫ్ ద గట్ని నార్మల్గా చేస్తున్నాం కాబట్టి రిపీట్ అయ్యే అవకాశాలు వెరీ రేర్ అండి. సో ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, దట్ ఈస్ అ బెస్ట్ థింగ్. అండ్ పెయిన్లెస్ ట్రీట్మెంట్, ఇప్పుడు మనకు సర్జరీ అయినా ఏ ప్రొసీజర్ అయినా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సో పెయిన్ఫుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కనుక పైల్స్ చాలామంది ఏంటంటే క్లాటింగ్ ఆఫ్ ద బ్లడ్ అయిపోయి ఇట్ మే లీడ్స్ టు స్ప్రెడ్ ఎనీవేర్, ఆ విధంగా ఎమర్జెన్సీ కానీ షాక్లో కూడా వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి. ఆ విధంగా అయిందని పేషెంట్స్ కూడా చాలామంది హిస్టరీ చెప్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ ఏముండవు, కాకపోతే కొద్దిగా ఓపిక కొన్ని రోజులు రెగ్యులర్గా వాడితే ప్రాబ్లం అనేది శాశ్వతంగా మనం పరిష్కారం చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఆఫ్ ద డైట్ కనుక తీసుకుంటే దట్ ఈస్ నాట్ ఫర్ ద హోమియోపతి అండి. సో మీరు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మనం ఒక డైట్ చార్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ డ్యూ టు యువర్ పెథాలజీ, అంటే మీ డిజీజ్ పరంగా ఎలాంటివి ట్రిగ్గర్ చేసే ఫుడ్ కనుక అవాయిడ్ చేయమని చెప్తాం, అది డైట్ చార్ట్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కోర్స్ అయిపోయిన తర్వాత ఆ డైట్ కనుక ఫ్యూచర్లో కనుక మెయింటైన్ చేస్తే కనుక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుందండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సుభాష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. హలో సుభాష్ గారు చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి మేడం. మా మిసెస్కు ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ మేదిపట్నంలో మైత్రి హాస్పిటల్లో చూపించాను. అయితే అక్కడ ఎంఆర్ఐ అన్ని చేసారు. ఓకే, ఒక నిమిషం మేడం. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మేడం, అది క్రాన్స్ డిజీజ్ ఉంది మేడం, దానివల్ల పిస్టులా ఫిషర్స్ వచ్చాయనేసి అన్నారు. ఓకే, అదే మేడం కొంచెం అది కానీ ఆపరేషన్, అది ఫిస్టులకి అట్లా ఆపరేషన్ చేస్తే ఇంకా అది మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఉంది అనేసి అన్నారు. అవునండి. సో క్రాన్స్ డిసీజ్ ఎప్పటి నుంచి ఉంది మీకు? ఏం చేయాలి మేడం? కాన్స్టిపేషన్ ఫుల్ మేడం. ఎప్పటి నుంచి ఉంది మీకు క్రాన్స్ డిసీజ్ అనేది? 2 years బ్యాక్ నుంచి. 2 years బ్యాక్ మేడం. వాడుతున్నారా మెడిసిన్స్ ఏమైనా? మెడిసిన్స్ ఇస్తున్నారు మ్యామ్, అజరాన్ పెంటాసాన్ మెడిసిన్స్ ఇస్తున్నారు దానికి. సో అది కంట్రోల్ ఉందా మరి? ఇన్ఫెక్షన్ కాకుండా ఉందా? పెయిన్ ఉంటుందా? అన్ని ఫుడ్ తింటుందా? పెయిన్ అయితే ఏముండ, అంటే అప్పుడప్పుడు మండుతుంది మేడం, కొంచెం కడుపులో మంట లాంటిది, అప్పుడప్పుడు రెగ్యులర్ గా ఎట్లనో అనిపిస్తుంది కడుపులో. కానీ పిస్టుల్లా మాత్రం పోవట్లేదు మేడం. పిస్టుల్లా ఫిషర్ అది చాలా ప్రాబ్లం ఇస్తుంది. ఓకే, మనకు అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్లాండ్ డిజీజ్ కానీ చాలా కరెక్షన్ విధానంలోనే ఉన్నాయమ్మా మెడికేషన్. సో దాని పోస్ట్ ఎఫెక్ట్ మీకు మళ్ళీ ఫిస్టులా కానీ ఫిషర్ కానీ వచ్చిందంటున్నారు, సివియర్గా పెయిన్ అంటున్నారు. సో మీకు హోమియో చికిత్సలో 3 ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది నాన్ సర్జికల్లీ, ఎందుకంటే మళ్ళీ రిపీట్ అవుతుందని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇట్ విల్ రిపీట్ అగైన్. క్రాన్స్కి కూడా మీకు బయట అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ మీకు లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ టేక్ సపోర్ట్ ఆఫ్ హోమియో చికిత్స కనుక తీసుకుంటే దట్ హోమియోలో GCS మెథడ్లో మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి సో మీకున్న ఫిస్ట్లా ఫస్ట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డిశ్చార్జ్ నార్మల్గా అవ్వడం, హీల్ అవ్వడం, ఇంటర్నల్
కెనాల్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిషర్ పెయిన్ తగ్గిపోతుంది, కాన్స్టిపేషన్ క్లియర్ అవుతుంది. సో మలబద్ధకం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అబ్జార్ప్షన్ లెవెల్స్ ఆఫ్ ద విల్లే ఆఫ్ ద ఇంటెస్టైన్స్ నార్మల్గా అవడం వల్ల ఏంటంటే గట్ సెన్సిటివిటీ తగ్గుతుంది. సో వీళ్ళకి ఎక్కువ మిల్క్ ఎలర్జీ కానీ, కసిన్ ప్రొడక్ట్ కానీ, గ్లూటెన్ ప్రొడక్ట్స్ కానీ ఎలర్జీకి ఉంటుంది, సెన్సిటివ్ ఎక్కువగా ఉంటారు. అవి తీసుకున్నా కూడా ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది. సో ఆ సెన్సిటివిటీ కూడా రిమూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే లైఫ్ లాంగ్ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేదు. బట్ క్రాన్స్ కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం దీన్ని, మీకు బయట దీనికి స్టెరాయిడ్ రూపంలో మెడికేషన్ ఉంటుంది, అది అవసరం లేకుండానే ప్రాబ్లం రెక్టిఫై అవుతుందండి. విల్లే అక్కడ నార్మల్గా అవుతూ బ్లడ్ లేకుండా, అల్సర్ ఫార్మేషన్ లేకుండా, ఫిస్టులా కానీ ఫిజర్ కానీ క్లియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని రండి. కొలనోస్కోపీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, అండ్ సిగ్మాడోస్కోపీ అంటే కొలనోస్కోపీ కానీ లేకపోతే మామూలుగా ఇది ఫిస్టోగ్రామ్ కానీ మనం తీస్తే కనుక అవి తీసుకొని రండి. సో అండ్ మెడిసిన్ హిస్టరీ కూడా ఒకసారి తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. మీకు లైఫ్ లాంగ్ అజరాన్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే కొద్దిపాటి డైట్ మెయింటైన్ చేసి హోమియో చికిత్స వాడితే కరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? లైక్ ఏజ్ పరంగా కానీ ప్రొఫెషనల్ వైజ్గా కానీ ఎవరిలో ఎక్కువగా వస్తుంటాయి? సో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇది అందరికీ రావచ్చు. బట్ ఎక్కువగా వచ్చే పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే ఇప్పుడు మనం కారణాలు కనుక తీసుకుంటే అన్నీ మనకు 20 to 30 or 40. అంటే ప్రెగ్నెన్సీ అంటే కనుక 30+. సో అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటే కనుక మనకు 20+. సో హ్యాబిట్స్ పరంగా కనుక తీసుకుని మనకి స్మోకింగ్ డ్రింకింగ్ తీసుకున్నా కూడా 20+, 30+ వాళ్ళు. కాబట్టి ఎక్కువ పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే 20 to 40. అండ్ ప్లస్ మేల్ ఫీమేల్ కనుక తీసుకుంటే ఫీమేల్కి ఎక్కువ రీజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ ఫీమేల్కి ఎక్కువ ట్రిగ్గర్ అవుతాయి, థైరాయిడే కావచ్చు, ఒబెసిటీనే కావచ్చు, అలాంటివి కూడా. బట్ హ్యాబిట్స్ పరంగా కనుక తీసుకుంటే ఎక్కువ మనకి మేల్స్కి కిందకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏజ్డ్ గ్రూప్ పీపుల్లో కూడా మనం దీన్ని ఎక్కువ గమనిస్తాం దట్టు, ఎందుకంటే రెక్టల్ మజిల్ పారాలిసిస్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు చిన్నపిల్లలకు కూడా మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటుంటాయి. వాటర్ ఇంటెక్ కానీ, డైటరీ ఆస్పెక్ట్ కానీ, మిల్క్ ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి చిన్నపిల్లలు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ రావడం వల్ల కూడా గమనిస్తాం. బట్ చిన్నపిల్లల్ని అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ అప్ టు 50 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ది బెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి, తొందరగా కూడా రికవరీ అవుతారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కనుక తీసుకుంటే పారాలిసిస్ ఆఫ్ దట్ మజిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టతరమే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెస్పాన్స్ ఈజ్ వెరీ స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే సో బెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో సత్తయ్య గారు, నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారికి నమస్తే సార్, చెప్పండి సార్. మోషన్స్ అది పిసల్స్ ఉన్నాయి, మంట మండుతుంది, మోషన్స్ బాగా అవుతున్నాయి మేడం. అట్లనే ప్రాబ్లం కడుపు ఉబ్బుతుంది. మన హన్మకొండలో హోమియో కేర్ లో చూపించిన. హలో మేడం సార్ చెప్పండి. హోమియో కేర్ లో చూపించిన 1 year దాటింది, తగ్గుతలేదు. మీ వయసు ఎంత సార్? హలో, ఓకే. యాక్చువల్గా డ్యూరేషన్ బట్టి డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ గ్రూప్లో కూడా మనకు ఏజ్ అంటే 55 క్రాస్ అయితే కనుక టైం చెకింగ్ అయ్యే ప్రాసెస్ ఉంటాయి. మోర్ దెన్ 2 years 3 years అంటే కూడా మనకి ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డయాబెటిక్ హిస్టరీ ఉన్నా కూడా, హైపర్ టెన్షన్ హిస్టరీ ఉన్నా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పిన సింటమ్స్ ప్రకారం 2 hours IBS కిందికి ఉంటుంది. సో IBS కూడా మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కాన్స్టిపేషన్ ఆల్టర్నేటివ్ని డయేరియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకు ఫిజర్ వస్తే కనుక పెయిన్ తొందరనే తగ్గుతుంది. పెయిన్ ఇబ్బంది ఏం లేదు, పెయిన్ తగ్గే ఛాన్సెస్, హీలింగ్ నార్మల్గా అవుతుంది. బట్ రిపిటేషన్కి మళ్ళీ రాకుండా ఉండాలంటే కనుక ఇట్ విల్ టేక్ టైం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో IBSకి మనకి 10 years పాస్ట్ హిస్టరీ ఉన్న కేసెస్, 5 years సఫరింగ్ ఉన్న కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి 2 years కంపల్సరీ 1 or 2 years కూడా పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెయిన్ అంటే తగ్గుతుంది కానీ కాన్స్టిపేషన్ కానీ తినగానే చాలామందికి మోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది కూడా రికవరీ అంటే దట్ ఈస్ నథింగ్. బట్ పరీక్షలు చేస్తే ఏమీ ఉండవు, బట్ ఓన్లీ IBS అంటూ ఉంటాం. అవి రికవర్ అవుతుందని కొన్ని రోజులు ఎక్కువ పట్టే ఛాన్స్ ఉంటాయి సార్. కొద్దిగా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అవాయిడ్ చేస్తే ప్రాబ్లం కూడా తొందరగా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ టైం ఫుడ్ తీసుకుంటూ మనకు స్లీప్ ప్యాటర్న్ కనుక నార్మల్గా ఉంటే అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవండి. డయాబెటీస్ ఏమైనా ఉంటే కనుక అది కంట్రోల్ కాకుండా మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా బీపీ, డయాబెటిక్, కార్డియాక్ ఇలాంటి పేషెంట్స్కి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్లీ ఒక డయాబెటిక్ పీపుల్ కూడా దానికి కంట్రోల్ లేకుండా కూడా టైం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అన్లెస్ సెంట్రల్ మనకి కంట్రోలింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం బీపీ కూడా అంతే. సో మనకి బీపీ కనుక కంట్రోల్ లేకుంటే కూడా ఈ ప్రాబ్లం అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్కి రెస్పాండ్ అనేది అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కార్డియాక్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వాడే మెడికేషన్ వాడుతుంటారు, బట్ దే కాంట్ ప్రెషరైజ్ కాబట్టి సో మోషన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉండే ఛాన్స్ కాకుండా లో డోసెస్ ప్రకారం వాళ్ళు ఎక్కువ టైం ఉంటుంది. సో కార్డియాక్ హిస్టరీ ఉన్నా లేకపోతే లివర్ ప్రాబ్లం క్రానిక్ లివర్ డిజీజ్ అంటూ ఉంటాం. సో క్రానిక్ లివర్ డిజీజ్ ఎక్కువ ఉన్నా కూడా లివర్కి మనకు
కరెక్షన్ చేయడానికి కొంచెం పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం క్రానిక్ ఆల్కహాలిక్ ఉన్నాడు అనుకోండి, సో లివర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 to 50% డ్యామేజ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి రికవరీ ఇట్ విల్ టేక్ టైం. అన్లెస్ అంటే ఇలా ఎంజైమాటిక్ ప్రొడక్షన్ నార్మల్గా అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి కేసెస్లో మనకు ఒక 5 to 10% కేసెస్ ఉంటూ ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ మోర్ దెన్ 80 to 90% ఆఫ్ కేసెస్ ఫాస్ట్గా రికవర్ ఉండి నార్మల్గా అయిన కండిషన్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.